రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ బెనిఫిట్ షోల వల్ల వివాదం కాలే. ఇక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బెనిఫిట్లోకి వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వేరు. బెనిఫిట్ షోల వల్ల వివాదమైంది. బెనిఫిట్ షో వల్లనే వివాదమైందా? బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇంత జనం వచ్చే వల్ల తొక్కిసలాట జరిగేదా? అల్లు అర్జున్ వచ్చినా కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉండి మీకు క్రౌడ్ మీదకి రాకపోతే అయ్యేదా? అసలు ఇది తప్పు బెనిఫిట్ షోది కాదు కదా, తప్పు తొక్కిసలాట జరిగింది. అది వదిలేసి బెనిఫిట్ షో వల్ల వివాదమైంది అంటే తొక్కిసలాట జరగకపోతే కేసు పెట్టే వాళ్ళ బెనిఫిట్ షో మీద. బెనిఫిట్ షో ప్రభుత్వమే అనుమతించింది, వివాదం ఎక్కడిది? ఇప్పుడు ప్రభుత్వము పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటి? అల్లు అర్జున్ రావడానికి మేము అనుమతి ఇవ్వలేదు అంటున్నారు తప్ప బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వలేదని అన్నారు ఎక్కడన్నా? బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చామని చెప్పారు. అందువల్ల దీన్ని లింక్ చేయకూడదు. ఒకటి, ఇక బెనిఫిట్ షోలు అవసరమా లేదా అనేది ఎవరి బెనిఫిట్ కొరకు. నేను ఇదివరకు కూడా చెప్పాను, బెనిఫిట్ షో మీరు ఇచ్చారు. మొదటి వారం మేము భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాం, మొదటి 2 వారాలు వచ్చే కలెక్షనే మెయిన్, అందువల్ల మమ్మల్ని ఎక్కువ టికెట్ పెట్టుకోనియండి అంటున్నారు. ఫైన్, ఎక్కువ టికెట్ పెట్టుకోనియండి. 3 నెలల తర్వాత సగం టికెట్ సినిమా చూపెట్టండి. బెనిఫిట్ ఫర్ ద సిటిజన్. ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు బెనిఫిట్ షో పెట్టినప్పుడు సిటిజన్కి బెనిఫిట్ షో ఎందుకు ఉండకూడదు? మీ థియేటర్ల బడ్జెట్ కూడా ఎఫెక్ట్ కాకుండా మార్నింగ్ 7 to 10 పెట్టండి. అంటే మార్నింగ్ షో కన్నా ముందే పెట్టండి. ఎవరైనా డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేని వాళ్ళు మార్నింగ్ 7 to 10 వెళ్ళి 100 రూపీస్కి సినిమా టికెట్ చూస్తుంటారు. ఓన్లీ ఏసీ ఛార్జీలు, మీకు పవర్ ఛార్జీలు తీసుకోండి, లేబర్ ఛార్జీలు తీసుకోండి. బెనిఫిట్ షో ఫర్ సిటిజన్ ఎందుకు ఉండకూడదు? వై బెనిఫిట్ షో ఓన్లీ ఫర్ ది ఇండస్ట్రీ బెనిఫిట్, వై నాట్ ఫర్ సిటిజన్ బెనిఫిట్? ప్రేక్షకుల బెనిఫిట్కి ఎందుకు షో ఉండకూడదు అంటున్నా. నేను ఇమీడియట్గా పెట్టమని కూడా అంటలేను. మీ వ్యాపారం మొత్తం అయిపోయి మీకు పెట్టిన కలెక్షన్ కన్నా 2 రెట్లు 3 రెట్లు మీరు సంపాదించాక 3 నెలల తర్వాత పెట్టండి. 3 months తర్వాత ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. ఇక అప్పుడు పెడితే మీకు అభ్యంతరం ఏంటి? నాకు అర్థం కాదు. ఇది ప్రభుత్వం కండిషన్ పెట్టాలి. అందువల్ల బెనిఫిట్ షో పెట్టేటప్పుడు రేషనల్ ఏంటి, ఎవరి బెనిఫిట్ కొరకు పెట్టాలి, ఎందుకు భారీ బడ్జెట్కే బెనిఫిట్ షోలు ఉండాలి, లో బడ్జెట్కి బెనిఫిట్ షో ఉండకూడదా, సోషల్ ఇంపాక్ట్ ఫిల్మ్స్కి బెనిఫిట్ షోలు ఉండకూడదా, సమాజం పైన ప్రభావం పడే అద్భుతమైన సినిమా తీసిన వారికి 4 రూపాయలు ఎక్కువ వస్తే నేరమా? వాళ్ళకి బెనిఫిట్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళు ఇంకో 10 సినిమాలు తీస్తారు కదా. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకి బెనిఫిట్ షో ఎందుకు సోషల్ మెసేజ్ ఉన్న జై భీమ్ లాంటి సినిమాకి ఎందుకు బెనిఫిట్ షో ఉండకూడదు? శంకరాభరణం సినిమాకి ఎందుకు బెనిఫిట్ షో ఉండకూడదు? మీరు శంకరాభరణాన్ని ఇప్పుడు 50 రూపాయలకు చూపెట్టండి, శంకరాభరణానికి 100 రూపాయలకు చూపెట్టండి, ఎందుకు ఉండకూడదు బెనిఫిట్ శంకరాభరణానికి? అందువల్ల బెనిఫిట్ షో అనే దాంట్లో ఒక రేషనల్ ఉండాలి. బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా అంటే అది ఎవరి బెనిఫిట్ కొరకు, ఏ పర్పస్ కొరకు, బెనిఫిట్ షోలో ఈక్వాలిటీ ఉందా, ఆర్బిటరీ ఉందా, ఇది ప్రాతిపదికగా ఉండాలి కదా.